కనీస వేతనాలను కనీస వేతనం 26,000 చెల్లించాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ మినిమం టైం స్కేలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే ఉద్యోగులు ఇవాళ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 71 షెడ్యూల్ పరిశ్రమల్లో 50 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి ఆఖరిసారి జీతం పెరిగింది 2011లో. 2011 నుంచి 2026 వరకు 15 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటికీ 2011లో నిర్ణయించిన జీతమే వాళ్ళకి అందుతాం. ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడికి కనీస వేతనం పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ₹1 భారం ఉండదు. దీన్ని అమలు చేయాల్సింది పరిశ్రమ యజమాని. ఆ పరిశ్రమ యజమాని ఈ ప్రభుత్వంతో లాలూచీ పడి కార్మికుల వేతనాలు, కనీస వేతనాలు పెంచకుండా గత 15 ఏళ్ల నుండి అడ్డుకుంటూ ఉన్నారు. ధరలేమో విపరీతంగా పెంచుతూ ఉన్నారు, లాభాలేమో పరిశ్రమ యజమానులకు వెళ్తా ఉన్నాయి, రాజకీయ ఫండ్ ఏమో రాజకీయ పార్టీలు వెళ్తా ఉన్నాయి. కానీ కార్మికుల జీతాల్లో, జీవితాల్లో ఏ మార్పు కనబడటం లేదు. మరోపక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులేట్ చేస్తామని చెప్పి జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా టెండర్ల దగ్గరకు వచ్చి మాట్లాడారు. మరి ఎంతమందికి జీతాలు పెంచారో కూటమి నాయకులు చెప్పాలి. కూడా జీతం మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, ఈ 2 ఏళ్లలో ఎంతమందికి జీతం పెంచారు మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి పంజాబ్ లో 60,000 మంది రెగ్యులేట్ చేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, ఒరిస్సాలో రెగ్యులేట్ చేశారు, తెలంగాణలో రెగ్యులేట్ చేశారు, కర్ణాటకలో రెగ్యులేట్ చేశారు. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నింటిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులేట్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులేట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు చేయటం లేదు? ఈ కార్మికులు 60 ఏళ్ల పాటు ప్రజలకు సేవ అందిస్తా ఉన్నారు, చాలీచాలని వేతనాలతో పనిచేస్తా ఉన్నారు. ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగం కోసం, ప్రజల కోసం పనిచేస్తా ఉంటే వాళ్ళకి వేతనాలు పెంచేటువంటి పని చేయటం లేదు. ఓకే, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా కలెక్టరేట్ల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే కార్మికులు కానీ, మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న 71 షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరుగుతూ ఉంది. పంచాయతీ కార్మికులు ఈవేళ గ్రామాల్లో ఆరోగ్యం బాగుండాలి, ప్రజల కంటే సురక్షితమైనటువంటి మంచినీరు అందివ్వడం కానీ, డ్రైన్లు, వీధి లైట్లు